కడపలో జరుగుతున్న మహానాడు ఈసారి అంగరంగ వైభవం జరుగుతుంది. ఈసారి మహానాడులో డూప్ చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాము. సో ఇద్దరు గన్మెన్లతో కూడా చంద్రబాబు నాయుడు గారు డూప్ చంద్రబాబు నాయుడు గారు మనతో పడుతున్నారు. సో మీరు చూస్తున్నారు కదా, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున డూప్ చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ కూడా అభివాదం చేస్తున్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సో ఎక్కడ మీ పేరేంటండి? నా పేరు అండ్రు లక్ష్మణ్. చంద్రబాబు నాయుడు గారు సేమ్ అలానే ఉన్నారు. కార్యకర్తలు కూడా నిజంగా స్వయాన చంద్రబాబు నాయుడు గారిని చూసామని కూడా వాళ్ళు మీతో సెల్ఫీలు కూడా దిగుతున్నారు. ఇది మా కార్యకర్తల మహానాడు తమ్ముళ్ళ. నేను ఇంకా ఇక్కడ సజీవంగా ఉన్నానంటే అది మా తెలుగు తమ్ముళ్ళు, మా పసుపు జెండా స్ఫూర్తి అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు నా మీద చూపించిన అభిమానం నేను ఎప్పటికీ మరవలేను. మళ్ళీ చెప్తున్నా, కార్యకర్తల పాదాలకి దండం పెడతా. ఈ పసుపు జెండా ఉన్నంత వరకు, మీరందరూ ఉన్నంత వరకు ఈ తెలుగుదేశం పార్టీని ఎవరు ఏమీ చేయలేరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమానానికి మరొక్కసారి ధన్యవాదాలు. జై జన్మభూమి. చూస్తున్నారు కదా, రూపంలోనే కాదు తన వాయిస్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు అచ్చుకుద్దినట్లు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో మీ సొంతూరు ఎక్కడ, ఎప్పటి నుంచి ఇట్లా మీరు నిజంగానే ఆయన రూపం మీకు రావటం ఎలా మీరు దీన్ని చూస్తారు? మాది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం, ఆచంట గ్రామం అండి. నేను 25 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారి వేషధారంలో ఇలా చేస్తానండి. ఎక్కడ మీటింగ్ జరిగినా మహానాడు, మినీ మహానాడు, ఇంకా మిగిలిన పార్టీ కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు గారు వేషధారంలో చేస్తూ ఉంటానండి. ఈ మధ్యకాలంలో లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు, మీరు చాలామంది చూసారో లేదో, డిసెంబర్ 26వ తారీఖున ఒక వివాహ కార్యక్రమంలో ఆయన నా వీడియో చూసి అభినందించడం జరిగింది. గత నుంచి కూడా ఆయనకి తెలుసు, మా లోకేష్ బాబు గారు, మా చంద్రబాబు గారి నాయకత్వంలో మేము ఇంకా ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నాం. అలాగే నాకు పార్టీ నా యొక్క సేవలను గుర్తించి కార్యకర్తల, నేను సామాన్య కార్యకర్తను, ఇప్పటివరకు ఎటువంటి పదవి లేదు. అయితే లోకేష్ గారికి సంస్కృతి భాగంలో ఇమ్మని జరిగిందండి. ఆయన తప్పనిసరిగా చేస్తామని చేస్తే కనుక నేను మొత్తం ఏపీ తెలంగాణ కూడా చంద్రబాబు గారి పథకాల గురించి మీ అందరికీ తెలిసి నా ఫేస్బుక్లో ఉన్న చూడండి, చక్కగా అన్ని వాయిస్ 95 నుంచి ఆయన జన్మభూమి ప్రజల వద్దకు పాలన కార్యక్రమాలు ఆకర్షితులే. అప్పటి నుంచి కూడా నేను నేర్చుకుంటూ ఇలాగా అది భగవంతుని ఒక అదృష్టం, ఆ మహానుభావుని రూపం రావడం నా జన్మ సుకృతమైంది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటాం. ఇది మా కార్యకర్తలందరూ, మీరు కూడా నన్ను చంద్రబాబు నాయుడు గారిలాగా మీరు అందరూ అభిమానిస్తున్నందుకు మరొక్కసారి మా కార్యకర్తలందరికీ పాదాభివందనం. గన్మెన్ ఇంకా 4 ఉంటారండి. మీరు ఫేస్బుక్ చూడండి, లక్ష్మణ్ అంటారు. వీళ్ళకి ఇక్కడ లేక జనం ఇంకా 4, 6 ఉంటారా, 10 మంది ఉంటారా? ఈ ట్యాగులు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. బాంబు స్క్వాడ్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా తమ్ముళ్ళు, ఈ 5 సంవత్సరాలు ఒక రాక్షస పాలన, ఒక అవినీతి పాలన, ఒక అరాచక పాలన జరిగింది. ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని మనం చక్కదిద్దుకుంటున్నాం. ఈ రాష్ట్రానికి మీరందరూ సహకరించాలి, మీ సహకారాలు కావాలి. అందరికీ జన్మభూమి ధన్యవాదాలు. జై జన్మభూమి, జై చంద్రబాబు.